కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగాయనిపాలెం గ్రామంలో ఆదివారం జీవన అరుంధతి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రావు 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ బాబు జగజీవన్ రావు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల దాత గ్రామ మాజీ సర్పంచ్ తిరుమల సత్యానందం ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా బాబు జగజీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ ప్రముఖ వైద్యులు తిరుమల సత్యానందం మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు జన్మస్థలం బీహార్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జన్మించి చిన్నతనం నుండి ఆయన స్వయం కృషి పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరుకొని దేశ ఉప ప్రధానిగా ఎదిగిన మహనీయుడన్నారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల యువత చదువులో ఉన్నత లక్ష్యాలు అందుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జీవన్ అరుంధతి సంక్షేమ సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ తిరుమల సత్యానందకి శాల్వాలు కప్పి పూలదండ వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గండేటి డేవిడ్ రాజు, గండేటి తలుపులయ్య, పాలేటి రమణ, తోకల ఆనందరావు, పాలేటి రమేష్, గడ్డం వీరబాబు, గంటేటి మరియన్న, పాలేటి చిన్న, గ్రామస్తులు, మహిళలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగాయనిపాలెం మరి దళితపేటలో మన ప్రీతమ ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మా యొక్క శృంగాయనిపాలెం గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఎంపీడీసీ గారు, అలాగే అధికారులు, అనధికారులు మరి అందరి సమక్షంలో 118వ జయంతిని మరి జయకరంగా ఆనందకరంగా జరుపుకోవడానికి ఈ యొక్క గొప్ప అవకాశం మాకు కలిగింది. అలాగే మరి ఈరోజు ఆయన జగజ్జీవన్ రావు గారు ఒక దళితులుగా పుట్టి భారతదేశానికి ఉప ప్రధాని అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లోనే మరి ఆయన ఆ స్థాయికి వెళ్ళడం, అలాగే మరి దళితుల కోసం, దేశంలో ఉన్న దళితులందరి కోసం మరి వారు సామాజికంగా దేశానికి కూడా ఎంతో మరి ఎనలేని కృషి చేసిన మహానుభావుడు మన బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి వారి మహానుభావుని యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ మరి వారి జయంతిని పురస్కరించుకొని మేము విధంగా మరి ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. మరి యవనస్తులు, మరి యొక్క ఎంఆర్పిఎస్, మరి ఆ యొక్క యువకులు అందరూ పాలు పొందుకున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ పాలు పొందుకొని, అలాగే కేవలం ఎంఆర్పిఎస్ మాదిగ జాతి మాత్రమే కాకుండా మాల మహానాడు తరఫున నేను కూడా రావడం జరిగింది. నేను ఒక మరి దేవుని సేవకుడిగా పనిచేస్తూ కూడా మరి మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకురావడానికి కారణమైన మా దళిత నాయకులు అంబేద్కర్ గారు కానీ, అలాగే బాబు జగజీవన్ రావు కానీ ఇద్దరు కూడా మరి మా దళితులకు మరి అండగా నిలిచి వారు ఈనాటికి కూడా వారు మాకు ఎంతో క్షేమాన్ని, సంక్షేమాన్ని ఇచ్చి వెళ్ళారు. వారే లేకపోతే ఈరోజు ఈ స్థాయి ఉండేది కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి మాదిగ దండోరా నాయకులు మందాకృష్ణ మాదిగారు కూడా మరి ఎస్సీ క్యాస్ట్ నుండి క్రైస్తవులుగా మారిన వారికి ఎస్సీ స్టేటస్ రద్దు చేయాలి అనే విషయమే కూడా చక్కగా వారు గళమెత్తి చక్కని వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి అందుకు మరి మందాకృష్ణ మాదిగారిని కూడా మేము ఎంతో అభినందిస్తున్నాము. వారు వెనకాల ఉండి వారు ఈ విషయంలో వారు చేసే ఉద్యమానికి మేము అందరం కూడా మరి మా వంతుగా దళితులందరూ 59 కులాల వారు కూడా వారు వెనకాల ఉండి మరి వారికి అండగా నిలబడతామని మరి వారు మాకు ముందుగా ఉండి నాయకుడిగా ఉండి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి వారి ఈ యొక్క దళితులు ఎప్పుడు కూడా దళితులుగానే ఉంటారు, మతానికి కులానికి సంబంధం లేదనే విషయాన్ని వారు చక్కగా మరి దేశమంతా, ప్రపంచమంతా సాటి చెప్పగలిగారు. మరి అలాంటి నాయకులు మరి సమక్షంలో మేము అందరం కూడా మరి ఎస్సీ కులాల్లో ఉన్న 59 కులాలు వారి వెంట. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగాయనిపాలెం ఎస్సీపేటలో ఉన్న మన బాబు జగజ్జీవన్ రావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న 118వ పుట్టినరోజు వేడుక మా కార్యకర్తలు, మా ఎస్సీపేట పెద్దలు, మీడియా మిత్రులు అందరూ విచ్చేసి మా పుట్టినరోజు వేడుకను జయప్రదం చేశారు. వారికి
మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తర్వాత మా బాబు జగన్ గారి తొలి ఉప ముఖ్యమంత్రిగా చేసిన మంత్రిగా అని తొలి ఉప ప్రధాని చేసిన సేవలు అన్నీ గుర్తించుకుని మా జాతి ఎన్నో మరవని మేలు చేశారని మా తర్వాత సేవలు మరవకూడదని మా తరం తర్వాత మా తరాలు కూడా చేయాలని ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాం.